టీడీపీ అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తాము అని చెప్పినటువంటి హామీల్లో ముఖ్యమైనటువంటిది ఒకటి పెన్షన్ పెంపు. సో 3,000గా ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి 4,000 చేస్తామని, అది కూడా ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి తీసుకువస్తామని. జూలైలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటవుతుంది కాబట్టి జూన్లో ఏర్పాటవుతుంది. జూలై 1న ఇచ్చేటువంటి పెన్షన్ 4,000తో పాటుగా ఏప్రిల్ నెలలో 3,000 ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఆ నెలలో 1,000, మేలో కూడా 3,000 ఇచ్చారు కాబట్టి ఆ నెలలో 1,000 రూపాయలు, జూన్లో కూడా 3,000 ఇచ్చారు కాబట్టి ఆ నెలలో 1,000 రూపాయలు. మొత్తం ఈ 3,000 జూలైలో ఇవ్వాల్సినటువంటి 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్ ఇస్తాము అని చెప్పి చంద్రబాబు హామీ ఇవ్వటం జరిగింది. దీన్నే టీడీపీ శ్రేణులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం జరిగింది. అయితే ఇది అమలు సాధ్యమైనటువంటి హామీనేనా అని చెప్పి వస్తుంది అటువంటి అనుమానాలు. అలాగే అసలు చంద్రబాబు ఈ హామీలను అమలు చేస్తారా అనేటువంటి ప్రశ్నలకు చెక్ పెడుతూ చంద్రబాబు ఈరోజు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూలై 1వ తేదీన ఖచ్చితంగా 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారుల అందరికీ అందాల్సిందే. దాంతోపాటుగా గడిచినటువంటి 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలకు కలిపి 7,000 రూపాయల పెన్షన్ని జూలై 1వ తేదీన ఖచ్చితంగా పెన్షన్ లబ్ధిదారులకు అందించండి. దీంట్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేవు. ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ లబ్ధిదారులందరికీ జూలై 1వ తేదీనే 7,000 అందాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది కొద్దిసేపటి క్రితమే. సో ఈ మేరకు పెన్షన్ 1,000 రూపాయలు అయితే పెంచేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ పెంచినటువంటి 1,000 రూపాయలతో పాటుగా గత 3 నెలలు ఉండాల్సినటువంటి 1,000, 3,000ను కూడా కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలను ఒకేసారి అందించబోతున్నారు.